ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రోసయ్య సేవలు మరవలేనివని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్వర్గీయ రోసయ్య వర్ధంతి సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన మహోన్నత వ్యక్తి అంటూ రోసయ్యను కొనియాడారు. 1968లో ఎమ్మెల్సీగా ప్రస్థానం ప్రారంభించి 2016లో గవర్నర్గా ప్రస్థానం ముగిసే వరకు దాదాపు 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి స్వశక్తితో ఎదిగిన అరుదైన నాయకుడిగా రోసయ్య గుర్తింపు పొందారన్నారు. రాజకీయ భీష్ముడిగా పత్రికలు ఆయనను ప్రశంసించేవని చెప్పారు. రోసయ్య ఆశయాలు విలువలను పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా ఒక మహనీయుని కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాదు, దాదాపు 48 సంవత్సరాలు ప్రజా జీవితంలో 67 నుంచి 2016 గవర్నర్ పదవి వరకు దాదాపు 48 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తూ ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాలలో సుపరిచితుడే కాదు. రోసయ్య గారు అంటే వయసులకే కాదు అందరికి కూడా అభిమానించే నాయకుడు. ఆయన సభలో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తనదైన శైలిలో, ఎందుకంటే దగ్గరగా అసెంబ్లీలో 10 సంవత్సరాలు వాడుతూ ఉన్నాం. 2004లో ఆర్థిక మంత్రిగా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ ఉచిత కరెంటు లాంటి పథకాలు పెట్టినప్పుడు ఎవరు చేయలేరు అన్న సందర్భంలో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో వారి పాత్ర చాలా గణనీయం. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుండే అందరూ కూడా ప్రతిపక్ష సభ్యులు కూడా కామ్గా వినేవాళ్ళు. 48 సంవత్సరాలు మచ్చలేని జీవితం గడుపుతూ ఇలా మా అందరికీ, నాకు 30 సంవత్సరాలు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జిల్లా పర్యటనకు తీసుకెళ్లే వాళ్ళం, ఆయన కూడా వెళ్ళే వాళ్ళం. మరొకసారి వారి జ్ఞాపకాలని చేసుకుంటూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి 24 గంటలు పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రి దొరికింది. గతంలో ముఖ్యమంత్రి అంటే చాలామంది మీరు చూడకుండొచ్చు. 24 గంటలు 365 రోజులు ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. వారికి మేమందరం కూడా టీం లాగా మంత్రులు ఉన్నాం, ఎమ్మెల్యేలో ఉన్నాం, ఎంపీలో ఉన్నాం. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా మీరు రోసయ్య గారు ఉన్నట్టే అనుకోండి. మీరు రోసయ్య గారికి ఏ విధంగా పోయిందో, ఏ విషయం పనున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర రండి. వారి దగ్గర మీకు సమయం దొరకలేంటే మాలాంటి వారి దగ్గర రండి. తప్పకుండా మీ అందరికి కూడా వ్యాపారస్తులు అండగా ఉంటూ, పేద ఆర్య వైశ్యుల్లో కూడా అండగా ఉంటూ ఈ హైదరాబాద్ని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి, ఆ రోజు ఓఆర్ఆర్ రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆదేశాలతో నిన్ననే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చింది. 2 మాసాల్లో టెండర్లు పిలిపించి ఇవాళ ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలని మన ముఖ్యమంత్రి గారి కళతో పాటు వ్యాపారాన్ని కూడా అనువుగా ఉండే విధంగా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, రోసయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం.